హలో అండి, వెల్కమ్ టు jobsindeed. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్. మరి ఇవాల్టి జాబ్ అప్డేట్ ఏంటో చూద్దామా? డెల్ టెక్నాలజీస్ అండి. సో ఇక్కడ మనం చూసామంటే వర్క్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. సో డెసిగ్నేషన్ ఏంటి అంటే ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ అనమాట. సో మరైతే జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూద్దామండి. అండ్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ డెసిగ్నేషన్ మల్టిపుల్ లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ వర్క్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ అసెంబ్లీ ఆపరేషన్స్కి సంబంధించి ఉంటుందండి. అంటే కస్టమర్ స్పెసిఫికేషన్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి బేస్ చేసుకొని ఐడెంటిఫై ఇన్స్టాల్ ఆల్ ద పార్ట్స్ అన్నమాట. సో వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రోడక్ట్కి రిలేటెడ్ అసెంబుల్ అనేది చేయాలన్నమాట. అసెంబ్లీ ఆఫ్ ది స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఇదే వర్క్ అని కాదండి. సో డెల్ వాళ్ళది ల్యాప్టాప్ ఉంటుంది కదా. సో ల్యాప్టాప్లో మనకు కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆ కాన్ఫిగరేషన్ మనకు నచ్చినట్లు స్పెసిఫికేషన్స్ చెప్పామంటే వాళ్ళు అసెంబుల్ చేసి ఇస్తారు కదా. సో అలానే వర్క్ లొకేషన్లో స్పెసిఫికేషన్స్కి బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్కి రిలేటెడ్ అసెంబ్లీ ఆపరేషన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అసెంబ్లీ అంటే ఇక్కడ అసెంబుల్ ఆ ప్రోడక్ట్స్ ఆ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని అసెంబుల్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ ప్రోడక్ట్లో కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇది వర్క్ ఉంటుంది అని చెప్తున్నారు. సో కిట్టింగ్ అండ్ బాక్సింగ్ ప్రాసెసింగ్ అని చెప్పారు. అండ్ అలానే ప్రొడక్షన్ ఆపరేషన్స్కి రిలేటెడ్ వర్క్ లొకేషన్ అనమాట. పెరుంబుదూర్ అనేది ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, ఒక ఊరి పేరు అండి. సో అక్కడ డెల్ టెక్నాలజీస్కి రిలేటెడ్ ఈ పర్టికులర్ ఓపెనింగ్ అనేది ఆ స్పెసిఫిక్ వర్క్ లొకేషన్లో ఉంది అంటున్నారు. సో అలానే మల్టిపుల్గా కూడా ఉంటాయండి. సో ఇక్కడ వాట్ యూ విల్ అచీవ్ అని చెప్పారు. సో ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పార్ట్స్ అన్నీ ఇన్స్టాల్ చేయడం అండి. సో అలానే అవి ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా అని చెక్ చేయాలి. సో ఇదేంటి అంటే కస్టమర్ స్పెసిఫికేషన్స్కి రిలేటెడ్ అనమాట. అండ్ ఆల్సో రిపేర్ టీమ్ ఉంటారు కదా. సో ట్రబుల్ షూట్ సిస్టమ్కి రిలేటెడ్, అంటే ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి అంటే కాన్ఫిగరేషన్లో ఎర్రర్స్ వచ్చాయి అంటే సో దానికి ఒక రిపేర్ టీమ్ ఉంటుంది కదా. సో వాళ్ళు చెప్పిన ప్రకారము అండ్ కస్టమర్ స్పెసిఫికేషన్స్ ప్రకారము అసెంబుల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో సూపర్ మార్కెట్ సిస్టమ్స్ లాగా మెటీరియల్ అంతా వస్తుంది. సో అందులో మనకు రిక్వైర్డ్ పార్ట్స్ అనేది తీసుకుంటాము ఫర్ ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డిఫైన్డ్ మెటీరియల్. సో డెల్ ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ పర్సనల్ కంప్యూటర్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి. సో దాంట్లో ఎలా అయితే కాన్ఫిగరేషన్ అసెంబుల్ చేస్తారో సో అలానే అన్నమాట మనకు బల్క్లో ఉంటుంది ప్రోడక్ట్స్ అన్నీ, అంటే స్పేర్ పార్ట్స్ లాగా అనమాట. ఆ పర్టికులర్ పార్ట్స్ అన్నీ ఫిట్ చేస్తూ ఉండాలి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో ఆ స్కిల్స్ అన్నీ వాళ్ళు నేర్పిస్తారు. సో అది మనము తొందరగా నేర్చుకోవాలి అంటే క్విక్ లెర్నర్ అని చెప్పి ఇచ్చారనమాట. అండ్ ఆల్సో న్యూ పార్ట్స్ గురించి ఎక్కడ ఎలా లాంచ్ చేయాలి అని చెప్పి అండ్ పీసీని టెస్ట్ చేయాలన్నమాట. సో ఇంటరాక్టివ్ టెస్టింగ్ అండ్ మానిటర్కి రిలేటెడ్ స్కిల్స్ కావాలి అంటున్నారు. అండ్ ప్యాకేజింగ్కి స్టాక్కి రిలేటెడ్ అండ్ లీన్ అండ్ ఐఎస్ఓ స్టాండర్డ్స్కి కంప్లైంట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డైలీ ప్రాసెస్ పైన అండ్ మెయింటైనింగ్ 6S ఇన్ ద రెస్పెక్టివ్ లొకేషన్స్ అని చెప్పారు. సో ఇలా కంప్లీట్గా స్పేర్ పార్ట్స్ అనేవి ఉంటాయండి. సో దానికి రిలేటెడ్గా మనము అసెంబుల్ చేసుకుంటూ ఉండాలంటే ఫిట్టింగ్ అనమాట. సో ఫిట్టింగ్ అంటే వాళ్ళు మీకు చెప్పేస్తారు ఎలా అని, ట్రైనింగ్ కూడా ఉంటుంది అందులో. సో ఇది జాబ్ ప్రొఫైల్ అనమాట. సో ఆ కంపెనీ తరపున మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో డెల్ టెక్నాలజీస్కి సంబంధించి అండ్ టేక్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ డ్రీమ్ కెరియర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ డెల్ టెక్నాలజీస్కి రిలేటెడ్ రోల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అంటున్నారు.
సో ఫ్రెషర్ అయినా పర్లేదు అండ్ 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయినా పర్లేదు అంటున్నారు. అండ్ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ +2 అంటున్నారు. అంటే ఇంటర్ కానీ డిప్లొమా కానీ చదివిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి. సో ఫ్రెషర్ విత్ ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ డిజైర్డ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్కి రిలేటెడ్ అండ్ ఎలక్ట్రానిక్కి రిలేటెడ్ స్కిల్స్ కన్నా మీకు తెలుసుంటే ఇంకొక యాడెడ్ వాల్యూ అంటున్నారు. అంటే హార్డ్వేర్ అనమాట. హార్డ్వేర్కి ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా. సో ఇప్పుడు అందరు గ్యాడ్జెట్స్ వాడుతూ ఉన్నారు కదండి. సో మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేసేలాగా ఉండాలి అంటున్నారు. త్వరగా నేర్చుకోవాలి అండ్ న్యూ టాస్క్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అంటున్నారు. క్రియేటివ్ థింకింగ్ ఇన్ వర్క్ ప్లేస్ అంటున్నారు. సో ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ప్రోడక్ట్కి రిలేటెడ్ అసెంబుల్ చేసేలాగా ఉంటుందన్నమాట వర్క్ అనేది. సో దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీట్ చేసి ఫ్రెషర్ అయి ఉన్నా కూడా చాలు అంటున్నారు. అండ్ వర్క్ లొకేషన్ తమిళనాడులో ఉంటుందండి. అండ్ ఇక్కడ అవర్ స్టోరీ అని చెప్పి ఇచ్చారండి. సో డెల్ టెక్నాలజీస్కి రిలేటెడ్ అనమాట ఇంట్రొడక్షన్ లాగా. అండ్ కంపెనీ ప్రొఫైల్ ఇచ్చారనమాట. సో ఓవర్ 1,50,000 పీపుల్ వర్క్ చేస్తున్నారు అక్రాస్ 180 లొకేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ డెల్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఉంటాయి. బెనిఫిట్స్ ఉంటాయి, బోనస్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్ అని చెప్పారు, ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారండి. సో అలానే వాళ్ళ కంపెనీ గురించి చెప్తున్నారనమాట. సో స్టార్టింగ్ కంప్యూటర్స్తో స్టార్ట్ చేశాము అండ్ ఇన్ ఫ్యూచర్ మల్టీ క్లౌడ్ వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. సో అంటే జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి. అండ్ ఈ పర్టికులర్ జాబ్ ఓపెనింగ్ సో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అప్లై చేసుకోమని చెప్తున్నారనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తున్నారు. సో ఎంత తొందరగా పొజిషన్ క్లోజ్ అయితే అంత తొందరగా, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇమీడియట్ జాయినీస్ కోసం చూస్తున్నాము అని చెప్తున్నారనమాట. సో ఇమీడియట్ జాయినీస్ ఎవరన్నా ఉన్నారంటే ఇంటర్ క్వాలిఫికేషన్ యాజ్ ఏ ఫ్రెషర్ అనమాట. సో అసెంబుల్ రిలేటెడ్ జాబ్స్ మంచి ఆపర్చునిటీ అండి. హార్డ్వేర్కి రిలేటెడ్ ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా మీకు ఇంట్రెస్ట్ అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కైండ్లీ డు సబ్స్క్రైబ్.